హలో అండి, నమస్తే. నా పేరు నరేష్. మీరు చూస్తున్నారు కామెడీ లోకల్ టీవీ. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన నేటి వార్తా విశేషాన్ని సంక్షిప్తంగా చూద్దాం. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నాయకత్వంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. గాంధీ గంజ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ జేపీఎన్ రోడ్, సుభాష్ రోడ్, తిలక్ రోడ్, సిరిసిల్ల రోడ్, స్టేషన్ రోడ్ కమాండ్ మీదుగా నిజాం సాగర్ తెరస వరకు కొనసాగింది. త్రివర్ణ పతాకాలతో నిర్వహించిన ర్యాలీలో వ్యాపారులు, యువత, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజాం సాగర్ చౌరస్తాలో జనగణమన ఆలాపనతో ర్యాలీ ముగిసింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తాడ్వే మండల కేంద్రానికి చెందిన భరత్రావుకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ 2,50,000 రూపాయల ఎల్ఓసి ఆర్థిక సహాయం అందించారు. భరత్రావుకు అత్యవసర చికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేని ఆశ్రయించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్ఓసి మంజూరు చేయించి ఆదుకున్నారు. ఆర్థిక సాయం అందడంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన నేత్ర వైద్య స్క్రీనింగ్ కార్యక్రమంలో 41 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 21 మందికి కళ్లద్దాలు అవసరమని వైద్యులు సూచించారు. మెరుగైన చికిత్స కోసం 7 మందిని బాన్స్వాడ లయన్స్ హాస్పిటల్కు, మరో 2 సరోజినీదేవి కంటి ఆసుపత్రికి రిఫర్ చేశారు. కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందాలని వైద్య సిబ్బంది సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్ మోహన్, ఆప్తమాలిక్ అధికారి హరికిషన్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకున్న నేడు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఐవీఎఫ్ ఫెడరేషన్ సమన్వయంతో పరమజ్యోతి కల్కి దేవాలయం హాల్లో అవయవ దానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సెక్రటరీ నాగరాణి మాట్లాడుతూ మరణానంతరం అవయవ దానం ద్వారా పలువురికి ప్రాణదానం చేయవచ్చని, ప్రతి ఒక్కరూ అవయవ దానంపై సానుకూల దృక్పథం కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులు మానవ అక్రమ రవాణా, ర్యాగింగ్ పై అప్రమత్తంగా ఉండాలని, క్రమశిక్షణ, మానవతా విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఐవీఎఫ్ ఫెడరేషన్ అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నివాసంలో ఆయన ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, హనుమంత్ షిండే, బిగాల గణేష్ గుప్తా, మాజీ రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ముజిబుద్దీన్, బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయేషా ఫాతిమా అమీర్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం పుస్తకాల కొనుగోలుకు టౌన్ బిల్డర్ శ్రీనివాస్ కిరణ్మయ్య దంపతులు 1,51,000 రూపాయలను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ పుస్తకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. గ్రంథాలయ అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహాయం అభినందనీయమన్నారు. విద్యారంగ అభివృద్ధిలో కామారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతుందని విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు వినయ్ కుమార్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి, బాన్స్వాడ, జుక్కల్ నియోజకవర్గాలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేసినప్పటికీ కామారెడ్డికి మంజూరు చేయలేదన్నారు. కామారెడ్డిలోనూ పాఠశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు ప్రారంభించాలని, బిక్నూర్ మండలం గుర్జకుంటలో కేటాయించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను కామారెడ్డిలో ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9 నుంచి 14 వరకు సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ తెలిపారు. దోమకొండలో సివిల్ సప్లై అమాలీలతో కలిసి ప్రచార యాత్ర చేపట్టారు. నిత్యావసరాలు, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, రైతుల పంటలకు కనీస మద్దతు ధర కల్పించి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను పరిరక్షించాలని, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దశరథ్, జిల్లా సహాయ కార్యదర్శి పి. పాలరాజుతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.
ఇంటర్మీడియట్ బైపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన కామాడి సాధిపని కళాశాల విద్యార్థులకు హైదరాబాద్ లో ఘన సన్మానం జరిగింది. బైపీసీ మొదటి సంవత్సరంలో ఐమాన్ మసీరా 440 మార్కులకు 439 మార్కులు సాధించి రాష్ట్ర ప్రథమ ర్యాంక్ సాధించింది. ద్వితీయ సంవత్సరంలో ఆస్మా జబీన్ రాష్ట్ర ద్వితీయ ర్యాంక్ సాధించారు. విద్యార్థులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ సన్మానించి ప్రోత్సాహకంగా ల్యాప్టాప్లు అందజేశారు. విద్యార్థుల ప్రతిభను సీఎం, ప్రభుత్వ సలహాదారు అభినందించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో తెలంగాణ ఐఐసిసి ఇన్ఛార్జ్ సచిన్ సావంత్తో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. గత 14 నెలలుగా పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం కోసం చేసిన కృషిని సచిన్ సావంత్ వివరించారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సచిన్ సావంత్ సూచించారు. ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి సేవలను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార జాథా పాదయాత్ర 3వ రోజు బిక్నూర్ మండలం కంచర్ల పెద్దమల్లారెడ్డి గ్రామాలకు చేరుకుంది. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నిరుద్యోగులుగా ఉన్న యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి తీరాలి. మొన్న నీట్ పరీక్ష లీకేజ్ అయితే లక్షల మంది విద్యార్థులు, యువకులు చలో పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహించి రాజీనామా చేయించేంత వరకు వెనక్కి రాలేదు. అట్లాగే కార్మికులు ఈ దేశంలో 6 సార్లు సార్వత్రిక సమ్మెలు చేయటమే కాక అనేక సార్లు ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించి స్వాతంత్ర్యం రాకముందు నుంచి సాధించుకున్న కార్మిక చట్టాలను మాత్రమే అమలు చేయండి, వాటన్నింటినీ తొలగించి 4 కోట్లను తీసుకొచ్చి వాటిని మీరు అమలు చేయటానికి పూనుకుంటే ఈ దేశ కార్మికుల హక్కులన్నీ కాలరాయబడతాయి. పోరాడి సాధించుకున్న చట్టాలన్నీ కాలరాయబడతాయి. అందుకోసమే సమ్మె చేసే హక్కు లేకుండా, 8 గంటల పని విధానం లేకుండా 14 గంటలు చేయమని, యజమానులు ఎంత డబ్బిస్తే అంతే మీరు జీతభత్యాలు తీసుకోండి అని చెప్పేటటువంటి ఈ 4 కోట్లు కార్మికుల హక్కులను కాపాడలేవు. వర్ణి మండలంలోని జాకోరా, శంకోరా గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. జాకోరాలో 10 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో నిర్మించిన మహిళా సంఘ భవనం, ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్మించిన దుకాణ సముదాయం, ప్రహారీ కోడ్ను ప్రారంభించారు. శంకోరాలో 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో బోధన్ ఆర్డీఓ విజయకుమారి, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిండే జన్మదిన వేడుకల సందర్భంగా మద్నూర్ మండలంలోని అంతాపూర్, తడ్డూర్, చిన్న కారక్ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఎంఎస్ ఫౌండేషన్ అధినేత మద్నూర్ మండల బీఆర్ఎస్ యువ నాయకుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మద్నూర్ మండల పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లింగంపేట మండలం చెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన సుమారు 30 మంది నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ సంపత్ గౌడ్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోకల సాయిరాం వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. వాహనాల తనిఖీలో నాటుసారాకి ఉపయోగించే బెల్లం పటికను తరలిస్తున్న వ్యక్తిని కామారెడ్డి ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. అతని వాంగ్మూలం ఆధారంగా బెల్లం పటిక విక్రయించిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి 220 కిలోల నల్ల బెల్లం, 46 కిలోల పట్టిక, ఇండికా కారు స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారీ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సిఐ సంపత్ కృష్ణ తెలిపారు. ఈ దాడిలో ఎస్ఐ విక్రమ్ కుమార్తో పాటు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం.